అందరికీ నమస్కారం. నేను మీ రాజశేఖర్. తిరుమల కోనేటి రాయుడు బ్రేక్ దర్శనానికి కోటి కష్టాలు ఏమిటా అని అనుకుంటున్నారా? అయితే ఈ ప్రత్యేక కథనాన్ని వినండి. తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలకు ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల తాకిడి మొదలవడంతో టీటీడీ మల్లగుల్లాలు పడుతుంది. ఇప్పటికే రోజురోజుకు పెరిగిపోతున్న బ్రేక్ దర్శనం టికెట్లు సంఖ్య ఎలా తగ్గించాలనే ఆలోచనలో తలమునకలై ఉన్న టీటీడీకి తాజాగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై కూడా వీఐపీ బ్రేక్ దర్శనం మరియు రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇప్పటికే టోకెన్ రహిత దర్శనాలతో పాటు వివిధ రకాల టికెట్లు కలిగిన భక్తులు నిత్యం 60,000 నుంచి 70,000 మంది శ్రీవారిని దర్శించుకుంటున్న విషయం తెలిసిందే. వారాంతాల్లో ఆ సంఖ్య 1,00,000 వరకు చేరుతుంది. ప్రస్తుతం ఏపీ నుంచి ఏపీ ప్రజాప్రతినిధుల ద్వారానే 1,800 నుంచి 2,000 వరకు బ్రేక్ దర్శనాలకు టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. వీరితో పాటు పోలీసు, ప్రెస్, న్యాయ వ్యవస్థ, ఇన్కమ్ ట్యాక్స్, ఐఏఎస్, టీటీడీ ఉద్యోగులు, కేంద్ర మంత్రులు, సీఎంఓలు ఇలా మరో 1000 నుంచి 1,500 వరకు, టీటీడీ బోర్డు చైర్మన్ సభ్యులకు 580 టికెట్లు, స్వయంగా వచ్చే వీఐపీలు, టీటీడీ అధికారులు, దాతలకు కలిపి మరో 600 టికెట్లు, శ్రీవాణి ట్రస్టుకు విరాళాలిచ్చే భక్తులకు 1,500 బ్రేక్ టికెట్లు ఇస్తున్నారు. ఇలా వీఐపీ బ్రేక్ దర్శనాల రోజుకు దాదాపు 7,000 నుంచి 7,500 వరకు వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం వీరందరికీ దర్శనం చేయించడానికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి దర్శనానికి అనుమతులిచ్చారు. ఇది అమల్లోకి వస్తే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై దర్శనాలు ఇవ్వడం ప్రారంభిస్తే మరో 1,100 టికెట్లు పెరుగుతాయి. ఫలితంగా మరో గంట సమయం వీఐపీకి కేటాయించాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 24వ తేదీ నుంచి వారి సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం మరియు రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ సోమవారం ప్రకటించింది. ఆది సోమవారాల్లో మాత్రమే బ్రేక్ దర్శనానికి సిఫారసు లేఖలు స్వీకరిస్తామని, అలాగే రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లకు సంబంధించిన సిఫారసు లేఖలను బుధ గురువారాల్లో తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది. ఒక సిఫారసు లేఖపై 6 మించకూడదనే నిబంధనను పెట్టారు. కాగా ఇప్పటి వరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి గాను, ఆదివారం ఏపీ ప్రజాప్రతినిధుల నుంచి స్వీకరిస్తున్న సిఫారసు లేఖలను ఇకపై శనివారం తీసుకుని ఆదివారం దర్శనం చేయించనున్నారు. ఇదండి సంగతి. అర్థమైంది కదా? ఉంటాను. నమస్కారం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద.
పాలన గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద